హైదరాబాద్ మింట్ కాంపౌండ్లోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో భారీగా వ్యాపించాయి. దీంతో ప్రింటింగ్ ప్రెస్లో పుస్తకాలు దగ్ధమయ్యాయి. తీవ్రంగా శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటను అదుపు చేశారు. మంటలు అదుపులోకి తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. మింట్ కాంపౌండ్లోని తెలంగాణ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయంలో ఇవాళ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మంటల్ని పూర్తిగా ఆర్పివేశారు, కానీ ఎక్కువగా నష్టం అయితే కనబడుతూ ఉంది. మొత్తం కూడా గవర్నమెంట్ బుక్స్ కు సంబంధించిన టెక్స్ట్ బుక్స్ మొత్తం కూడా ఇక్కడే ప్రింట్ అవుతూ ఉంటాయి. దానికి సంబంధించిన మిషనరీ మొత్తం కూడా కాలిపోయింది. ఎదురుగా మనకు కనబడుతుంది. అది మొత్తం కూడా కాలి బూడిదైపోయిన పరిస్థితి అయితే చూస్తే తెలుస్తుంది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకా అధికారికంగా చెప్పాల్సి ఉంది, కానీ షార్ట్ సర్క్యూట్ ద్వారానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేది అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మొత్తం ఎక్కడికక్కడ కాలిపోయిన వాటిని మనం చూడ లోపల ఇటు బుక్స్ తో పాటు కెమికల్స్, అంటే దాంట్లో కలర్స్ కి సంబంధించిన బుక్స్ లో ప్రింట్ చేసేందుకు అవసరమైన కెమికల్స్ డబ్బాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా కాలిపోయిన సందర్భం మనకు కనబడుతుంది. ఆ కెమికల్ డబ్బాలు ఎక్కువగా ఉండడం ద్వారా అవి పేలిపోయి ఇంకా ప్రమాద తీవ్రత పెరుగుతూ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పాఠ్య పుస్తకాలకు సంబంధించిన మిషనరీతో పాటు ఇటు ఆల్రెడీ ప్రింట్ చేసి ఉన్న పుస్తకాలు మొత్తం కూడా కాలి బూడిదైపోయిన పరిస్థితి మనకు ఎదురుగా కనబడుతుంది. దాదాపు 5 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. వాటిని అన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ప్రస్తుతం అయితే వాటిని మంటలను ఆర్పించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ పాఠ్య పుస్తకాలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ కి సంబంధించినవి. ఇప్పుడు మనం చూస్తుంది 7th క్లాస్ సంబంధించిన ఇంగ్లీష్ బుక్. ఇలాంటి టెక్స్ట్ బుక్సే మొత్తము ఇక్కడ ప్రింట్ అవుతాయి. గవర్నమెంట్ బుక్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు అందరికీ పంపిణీ చేసే పాఠ్య పుస్తకాలకు సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్ ఇది. ఇక్కడే మొత్తం కూడా ఆ బుక్స్ అన్ని కూడా ప్రింట్ అయిపోయాయి. వీటిని ఒకవైపు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడా వాటిని వాళ్లకు విద్యార్థులకు అందజేయాల్సి ఉంది. అవన్నీ కూడా ఖాళీ బూడిద అయిపోవడం జరిగింది. మనం చూస్తున్న మిషనరీస్ కి సంబంధించిన ప్రాంతంతో పాటు పక్కనే ఉన్న ఒక గోదాం కూడా ఉంది. అంటే ఆల్రెడీ బుక్స్ ప్రింట్ చేసి ఉన్న బుక్స్ అవి కూడా మొత్తం ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఆ బండల్స్ ఏవైతే ఉంటాయో పేపర్ బండల్స్ వాటిని ప్రస్తుతం బయటికి తీసుకొస్తున్నారు. వాటిని అన్నింటిని కూడా సేవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రాణ నష్టం లేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది అనేది మనకు సంఘటన స్థలంలో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే బుక్స్ మొత్తం కూడా కాలిపోయాయి, అలాగే కెమికల్స్ డబ్బాలు కూడా మొత్తం చెడిపోయాయి. వీటితో పాటు మిషనరీస్ కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి నష్టం ఎక్కువగా ఉంటుంది అనేది మనకు సంఘటన స్థలంలో చూస్తే తెలుస్తుంది. కెమెరా నిలేష్ ప్రసాద్ తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.